హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీ అందరికి తెలుసు, కానీ నేనైతే ప్రయత్నిస్తున్నాను. ఏంటి ఆ ఐస్ క్రీమ్ అంటే మ్యాంగో విత్ తాటి ముంజలు. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ నడుస్తుంది కదా. ఈ సమ్మర్ సీజన్లో తాటి ముంజలు అలాగే మ్యాంగోస్ దొరుకుతున్నాయి కాబట్టి దాంతో మనము ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, తాటి ముంజలు విత్ మ్యాంగో, ఈ రెండింటితో మనము ఈరోజు ఐస్ క్రీమ్ చేస్తాం. ఫ్రెండ్స్, మనము ఇది బాగా పీల్ తీయాలి, అలాగే దీన్ని తొక్క తీసుకోవాలి. చూడండి, ఈ టైపు తొక్క తీసుకోవాలి. ప్రతి ఒక్కటి నీట్గా ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ప్రతి ఒక్కటి ఇలా నీట్గా తీసి దీనికి ఇది మనకు ఫ్రెష్గా దొరికింది కాబట్టి ఇలాగ నీట్గా వస్తున్నాయి, లేకపోతే కొద్దిగా కష్టమే. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో. ఇవన్నీ ఇలాగే నీట్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మనకి ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్నీ మనం ఇలాగా నీట్గా తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ టైప్ ప్రతి ఒక్కటి మనము ఎంత చక్కగా తీసుకోవాలంటే ఒక్కటి కూడా ఉండకూడదు. ఉంటే కొంచెం మనకి టేస్ట్ పోద్ది, అలాగే చేదు వస్తుంది. చూడండి ఎంత నీట్గా తీసుకున్నాను. ప్రతి ఒక్కటి ఇలా నీట్ తీసుకోవాలి. చూడండి బాగున్నాయి. ఇప్పుడు మనము మ్యాంగో పీల్ తీద్దాం. ఫ్రెండ్స్, మనం ఫ్రెష్ మ్యాంగో తెచ్చి దానికి ఇలాగా తొక్క తీసుకుందామా, పీల్ తీసుకుందామా. చూడండి ఎంత బాగుందో. కొంచెము బాగా టేస్టీగా అనిపిస్తుంది చూడడానికి. కట్ చేసి ఫ్రెండ్స్ ఇలాగా తర్వాత బాగా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి మనము. చక్కగా కట్ చేసుకుందాం మనము. చూడండి ఎంత నీట్గా కట్ చేసుకున్నామో. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనము, ఎందుకంటే ఇది మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా మనకి. చూడండి ఫ్రెండ్స్, ఈ టైప్లో మనము చిన్న చిన్న పీసు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే మనం వేసుకుందామా. ఓకేనా. నెక్స్ట్ దీని ప్రొసీజర్ వచ్చేసి, నెక్స్ట్ మనము తాటి ముంజల్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుందామా. చూడండి ఇలాగా. చూడండి ఈ టైప్ మనం కట్ చేసుకుంటే చేతికి దొరకట్లేవు ఇవి. నీట్గా కట్ చేసుకోవాలి మనం. చిన్న చిన్న పీస్ కట్ చేస్తే ఇది మనము తినేటప్పుడు మన ఎలాగ ఉంటుందో ఏంటో టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ టైప్ మనము చిన్న చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా చిన్న చిన్న కట్ చేసామో. అయితే మనము ఈ తాటి ముంజలు తీసుకునేటప్పుడు మరీ లేతగా తీసుకోకూడదు, కొంచెం ముదురు ఉండాలి. ఎందుకంటే కట్ చేయగానే దొరకాలి, తినేటప్పుడు నోటికి దొరుకుతుంది. అదైతే ఐస్ క్రీమ్తో పాటు రండి చూపిస్తాను. దీనికి ఇలాగ మనము సపరేట్గా పక్కన పెట్టుకుందామా. చూడండి ఇలాగ ఉంచి నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మంది. ఫ్రెండ్స్ చూడండి, మనము ఒక మ్యాంగో అయితే తీసుకున్నాము. మ్యాంగోకి సరిపడా ఎంతైతే మనకు ఐస్ క్రీమ్ అవసరం ఉంటుందో అన్ని మిల్క్ వేసుకోవాలి మనము. నేనైతే జస్ట్ ఒక గ్లాస్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు మనమైతే మిల్క్ వేసుకున్నాం. నెక్స్ట్ మనం షుగర్ అయితే యాడ్ చేద్దామా. ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేద్దాం. ఇప్పుడైతే దీనికి బాగా మనం మిక్స్ చేద్దాం. రండి.
వావ్, ఈ టైప్లో మనకు బాగా థిక్ కావాలి. చూడండి, తీసి చూపిస్తాను ఎంత థిక్ అయిందో. ఇలా కావాలి, ఇలాగైతే కానీ మనకి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము చిన్న చిన్న పీసులు కట్ చేసుకునే తాటి మింజలు దీనిలో కలుపుదాం. కలిపినాక బాగా దీనికి మిక్స్ చేయాలి. చూడండి, చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ టైప్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు విత్ మ్యాంగో అలా మిక్స్ అయిపోయేవి. ఇప్పుడు మనము దీనికి ఒక చిన్న బాక్స్లో వేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము. ఈ బాక్స్లో అయితే మనము ఇది వేసుకుందామా. దీనికి బాగా మనం సెట్ చేసుకుందాం ఇలాగా నీట్గా. ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మనము దీనికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మినిమం 6 అవర్స్ పెడితే రేపు ఇది మనకి టేస్ట్ చేద్దాం. ఆఫ్టర్ 6 అవర్స్ ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ. చూడండి, వావ్, సూపర్ ఐస్ క్రీమ్. ఓకే, ఐస్ రెడీ అయింది బ్రో. ఫ్రెండ్స్, పిల్లలు ఐస్ క్రీమ్ రెడీ, రండి చూడండి ఐస్ క్రీమ్. తీసుకోండి తీసుకోండి. వావ్, ఐస్ క్రీమ్ ఎలా ఉందమ్మా చెప్పు. సూపర్, బయట తిన్నట్టు డాడీ. నీకెలా ఉందిరా? సూపర్ డాడీ. నీకురా? సూపర్ పెద్దలు. సూపర్ సక్సెస్ ఐస్ క్రీమ్. చూడండి, చాలా బాగుంది. సో టేస్టీ, ఎక్సలెంట్ ఉంది. ఐస్ క్రీమ్ విత్ తాటి మంజలు. తాటి మింజలు. నాకు తెలుసు. సూపర్. ఓకే, ఓకే, బాయ్.